నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్. సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆయోగ్ అంటే కమిషన్. సో దీనిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్లానింగ్ కమిషన్ అనేటువంటి దాన్ని మనం తొలగించి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం జరిగింది. సో ఇదొక అడ్వైజరీ బాడీగానో ఇదొక థింక్ ట్యాంక్ గానో మనం చెప్తూ ఉంటాం. సో ఈ బాడీ యొక్క మీటింగ్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో లైక్ దీన్నే మనం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్స్ అని అంటాం. సో ఇది 10th అనమాట. సో 10th జరిగింది. సో 10th దానికి మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అటెండ్ అవ్వడం జరిగింది అండి. సో అటెండ్ అయిన తర్వాత ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో వాటిల్లో మనం చూసుకుంటే ఒక సహకార ఫెడరలిజం గురించి వారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఏమంటాం, కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటాం. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలు కూడా సంయుక్తంగా పనిచేస్తూ ఆ రాష్ట్రాలన్నీ కూడా దేశ అభివృద్ధి కోసం, పురోగతి కోసం, అభివృద్ధి కోసం పాటుపడటం అనేటువంటిది ఇక్కడ సహకార ఫెడరలిజంగా, కోఆపరేటివ్ ఫెడరలిజంగా మనం చెప్తూ ఉంటాం. దానితో పాటు కేంద్ర ప్రభుత్వాలు కూడా అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూడాలి అనేటువంటి కాన్సెప్టే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఉంటుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమానమే. ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా సమానంగా విధులు ఇవ్వటము, హక్కులు ఇవ్వటము, బాధ్యతలు ఇవ్వటము, వెసులుబాటు ఇవ్వటము అనేటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఈ సహకార ఫెడరలిజానికి వస్తూ ఉంటుంది. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి మనకి ఈ యొక్క సభలో మాట్లాడటం జరిగింది, ఈ యొక్క మీటింగ్లో మాట్లాడటం జరిగింది. దానితో పాటు మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో దానిని మనం అంటాము వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అని. ఓకే, సో మనకి 2047 ఇయర్కి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 years పీరియడ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ 100 years పీరియడ్ కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భాన ఈ ఇయర్కి భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మార్చేటువంటి కాన్సెప్ట్ గైడ్లైన్సే ఈ యొక్క వికసిత భారత్ అనేటువంటిది. ఓకే, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయగా దానిలో భాగంగా మనకి తెలంగాణ ప్రభుత్వము ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణ రైజింగ్ 2047 అని. ఓకే, సో 2047 కల్లా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో అగ్రగామిగా అన్ని విధాలుగా కూడా, సో లైక్ ఆక్వా రంగం కానీ, అగ్రికల్చర్ వ్యవసాయ రంగం కానీ, ఆర్థిక పరంగా కానీ, జీడిపిలో కానీ, ఎకానమీలో కానీ, పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ, లిటరసీలో కానీ, డెవలప్మెంటల్లో కానీ, హ్యూమన్ క్యాపిటల్లో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ, సో ఈ అన్ని రంగాలలో తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మనకి ఈ తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది, ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో దీని గురించి కూడా మనకి సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ఇంకొక అంశం మనకి స్పష్టం చేయడం జరిగింది. సో 2047కు వికసిత్ భారత్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకానమీకి సంబంధించి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ $30 trillion మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. సో దానిలో భాగంగా ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా $30 trillion ఆర్థిక వ్యవస్థని తీసుకెళ్లాలనేటువంటి టార్గెట్ పెట్టుకుందో దానిలో అగ్రగామిగా ఎక్కువ పర్సెంటేజ్ తెలంగాణ నుంచే ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదికగా తెలియజేయడం జరిగింది అండి.